హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ SC2015. మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మా అమ్మ వాళ్ళకి వెళ్ళేసి వచ్చి 1 మంత్ కాకముందే మళ్ళీ మా పిల్లలిద్దరిని తీసుకుని అయితే మా అమ్మ వాళ్ళకి వెళ్తున్నాను అనమాట. మా హస్బెండ్ అయితే ఇంటి దగ్గర లేరు, అందుకనేసి పిల్లలిద్దరు నేనైతే వెళ్తున్నాము. మా అమ్మ వాళ్ళకి వెళ్తున్నామంటే మా పిల్లలిద్దరికి నాకు ఎక్కలేని ఆనందం ఈసారి అయితే 100 రెట్లయితే ఎక్కువైంది అనమాట. ఎందుకంటే మా అన్నకైతే గ్రూప్ 2లో అయితే జాబ్ వచ్చిందనమాట. చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా, మా అన్నకైతే గ్రూప్ 2లో అయితే జాబ్ వచ్చింది. అందుకనేసి నేనైతే మా అమ్మ వాళ్ళకి అయితే వెళ్తున్నాము. మా అన్నకు జాబ్ వచ్చిందనేసి మా అమ్మ వాళ్ళు మా బంధువులందరూ పిలిచి చిన్నగా ఫంక్షన్ అయితే తీసుకుంటున్నారు అనమాట. ఆ ఫంక్షన్ కోసం అయితే వెళ్తున్నాం మేము, మా పిల్లలిద్దరు. నేనైతే ఇంకా పిల్లలిద్దరితో లగేస్తూ నేనైతే ఇంకా వెళ్ళేటప్పుడు ఏం వీడియోస్ అయితే తీయలేదనమాట. ఇంకా మధ్యలో మా అక్క పిల్లలు, నేను మా పిల్లలందరం కలిసి అయితే మా అమ్మ వాళ్ళకి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా నైట్ వెళ్ళేసరికి మా అమ్మ మా వదిన వాళ్ళంతా భోజనాలు అయితే చేసుకున్నారు. ఇంకా అయితే మేమైతే ఇంకా అక్కడ వెళ్ళేసి తినేసి ఇంకా అందరము చాలా మంచిగా అయితే మాట్లాడుకున్నామంట. మా అమ్మ మా నాన్నకు వచ్చేసి మేము 5 మెంబర్స్ అనమాట. మా అన్న వాళ్ళు ముగ్గురు, మా అక్క, నేనైతే లాస్ట్ అనమాట. ఇంకంతా మేము తిని భోజనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఫంక్షన్ కోసం అయితే ఇక్కడంతా ఆనియన్స్, వెల్లుల్లి, అల్లము, పచ్చిమిర్చి అన్ని క్లీన్ అయితే చేసుకుంటున్నాము. ఇక్కడంతా అందరం కూర్చొని మంచిగా మాడుకుని ఈ రోజైతే మా ఫ్యామిలీ అంతా ఇంత ఆనందంతో లేదంటే చెప్పలేం మాటలు, అంత సంతోషంగా అయితే ఉందని. ఎందుకంటే మా అన్న జాబ్ గురించి చాలామంది చాలా మాట్లాడినారు. మా నాన్న అయితే మీ దగ్గర డబ్బులు లేదు, మీరు చదివిస్తారా అని. నా ముందు అయితే చాలామంది కనీసం వాళ్ళు 10th కూడా పాస్ అయ్యారు. వాళ్ళు అయితే మా అన్న ఇంకా ఎన్నిసార్లు ఎగ్జామ్ రాస్తారు, మీ అన్న అందరూ జాబ్ వచ్చింది, మీ అన్నకు జాబ్ రాలేదు, ఇంకెప్పుడు జాబ్ వస్తుందని చాలామంది చాలా మాటలైతే అన్నారు. కానీ ఎవరు ఏమైనా మేమైతే ఎప్పుడు బాధపడలేదు. ఎందుకంటే అలా అన్న వాళ్ళకందరూ సమాధానం చెప్పే రోజు ఒక రోజు వస్తుందని మాకు తెలుసు. మా అన్న చదివింది చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్. మా అన్న చాలా కష్టపడి చదివాడు. లక్షల ఫీజు కట్టి ప్రైవేట్ స్కూల్లో చదివించేంత స్తోమత మా పేరెంట్స్ లేదనమాట. మా అన్న ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో చదివారు. తర్వాత మా అన్నకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత IIITలో సీట్ అయితే వచ్చిందనమాట. తర్వాత మా అన్న ఇంటర్, బీటెక్ అంతా IIITలో అయితే చేశారనమాట. ఇంట్లో మా పేరెంట్స్ అయితే మా అన్న అయితే జాబ్ చేయమన్నారు అనమాట. మా అన్న కూడా జాబ్ చేయాలని అయితే బెంగళూరు అయితే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా సార్ వాళ్ళు, మా ఊరు కొంతమంది అన్న వాళ్ళు అయితే మా అన్న అయితే జాబ్ చేసేకైతే ఒప్పుకోలేదనమాట. నీకు మంచి టాలెంట్ ఉంది, నువ్వు గ్రూప్స్కి అయితే ప్రిపేర్ కావమన్నారనమాట. ఇంకా వాళ్ళందరి ప్రోత్సాహంతో మా అన్న అయితే గ్రూప్స్కి అయితే ప్రిపేర్ అయ్యారు. ఇంకా మా అన్న 3-4 టైమ్స్ అయితే గ్రూప్ 1, గ్రూప్ 2 రాశాడు అనమాట. కానీ రాలేదు. ఇంకా మా సిచ్యువేషన్ బాగాలేక మా పేరెంట్స్ అయితే సాఫ్ట్వేర్కి అయితే చేయమన్నారు అనమాట. మా అన్న కూడా ఇంకా సిచ్యువేషన్ అర్థం చేసుకుని సాఫ్ట్వేర్ చేయాలని లాస్ట్ నుంచి అయితే అనుకున్నాడు. కానీ మా అన్న కష్టాన్ని దగ్గర ఫలితం అయితే దక్కింది. ఇయర్ మా అన్న కష్టంతో పాటు లక్ కూడా కలిసి వచ్చి ఇయర్ అయితే మనకైతే గ్రూప్ 2లో అయితే వచ్చిందనమాట. కానీ మా అన్న గ్రూప్ 1లో రావాలని చాలా కష్టపడాడు. నెక్స్ట్ టైం అయినా ఖచ్చితంగా వస్తుంది, రావాలని నేనైతే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వంటల విషయానికి వస్తే మేమైతే ఒక 100 మెంబర్స్ అనుకున్నాం అనమాట. మా నాన్న సైడ్ బంధువులు, మా అమ్మ సైడ్ బంధువులు. చాలా మందికి అయితే చెప్పలేదు ఎందుకులే అనేసి. అందుకనేసి ఇంకా ఇంట్లోనే మా అక్క అయితే చేస్తుంది అనమాట. మా అక్క అయితే వంటలు చాలా బాగా చేస్తుంది. వెజ్, నాన్ వెజ్, స్వీట్ ఏవైనా చాలా బాగా చేస్తుంది అనమాట. ఇంకా అందుకని ఇక్కడ మా అక్క చేస్తుంది, మేమంతా మా అక్క అయితే హెల్ప్ చేస్తున్నాము. చూడండి మా అక్క వంటలు అయితే చాలా బాగా చేస్తుంది ఎంతమందికైనా కానీ. ఇంక ఇక్కడైతే మేము కలర్ రైస్, మటను, చికెన్, గోంగూర, వైట్ రైస్, రసము, పెరుగు చట్నీ అయితే చేసామన్నమాట. అన్ని మా అక్కే చేస్తుంది, మేమైతే మా అక్క అయితే హెల్ప్ చేస్తాం అనమాట. వంటలు అయితే మా అక్క చాలా బాగా చేస్తుంది. ఏంటి నైటీలో ఉన్నారనుకుంటారేమో. ఇంకా నేను మా అక్క చీరలు, డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంటే ఇక్కడ మా అమ్మ అయితే ఒక్కటి చేసుకోలేదు. అందుకనేసి నేను మా అక్క అయితే ఇంకా నైటీలో ఉండి అయితే ఇక్కడ చేస్తున్నాము. మా అమ్మకైతే కొంచెం రెస్ట్ ఇచ్చామన్నమాట, లేకపోతే మా అమ్మాయి చేసేది. మా అమ్మ ఇప్పుడైతే అంత వండలేదు. అందుకని నేను మా అక్క అలాగే అయితే చేస్తున్నాము. నైటీలో ఉన్నామని ఏమనుకోవద్దు. ఇంకా చూడండి ఇక్కడైతే మటన్ కూడా చేస్తున్నాం మా అక్క. అన్ని మా అక్క అంత లెక్క మసాలా అన్నీ వేస్తుంటే మేమైతే ఒక్కొక్క దగ్గర ఒకరైతే చూసుకుంటున్నాము. ఇంకా రైస్ అయితే అయిపోయింది అనమాట. రైస్ అయితే చాలా పొడిగా చాలా బాగా అయితే వచ్చిందనమాట. మా అక్క చేసిన వంటలు ఎంత బాగున్నాయంటే ఇంట్లో మాకు తినేకి లేదు. లాస్ట్కు మేము 100 మెంబర్స్ అనుకుంటే 100 పైనే వచ్చారనమాట. 120, 130 అయితే మెంబర్స్ అయితే వచ్చారు. మేము సండే రోజు ఫంక్షన్ పెట్టుకున్నాం. సండే మార్నింగ్ ఒక 20 మెంబర్స్ అయితే చెప్పాము, వస్తారో రాను అనుకున్నాము. కానీ అందరూ చెప్పిన వాళ్ళంతా చాలా మంది అయితే వచ్చారనమాట. చూడండి ఇక్కడైతే మటను, తర్వాత ఇదైతే చికెన్ అనమాట. చెప్పిన వాళ్ళందరూ చాలా మంది అయితే వచ్చారు. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మాకు కానీ ఇంట్లో వాళ్ళకైతే లేదనమాట. అయినా కూడా మేమేం అనుకోలేదు. వచ్చిన వాళ్ళందరికీ చాలా మంచిగా అయితే సరిపోయింది అనమాట. భోజనం అయితే అంత మంచిగా అయితే కుదిరాయి. వచ్చిన వాళ్ళందరూ కూడా బయట చేయించారేమో అనుకున్నారంట, అంత మంచిగా అయితే వచ్చాయి వంటలు అయితే. తర్వాత స్వీట్ కూడా పెట్టాలి కాబట్టి ఇక్కడైతే కేసరి అయితే చేస్తున్నాము. వంటలు అయిపోయిన తర్వాత నేనైతే వీడియోస్ ఇద్దాం అనుకున్నాను అంతా. కానీ వంటలు అయిపోయిన కొద్దిసేపటికి మా హస్బెండ్ సైడ్ బంధువులంతా వచ్చారనమాట. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఇక్కడ కూర్చొని వీడియోస్ తీసుకుంటే బాగుండదు అనేసి నేనైతే వాళ్ళ దగ్గర పలకరిస్తూ అలా ఉన్నాను అనమాట. ఇక్కడ ఈ లోపు అయితే అంతా జరిగిపోయింది అనమాట. ఇంకా ఏదో కొంచెం అలాగ కొన్ని క్లిప్స్ అయితే తీసాను నేను. పెద్దవాళ్ళు తినేటప్పుడు భోజనం అయితే వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే బాగోదు కాబట్టి. ఇంకా చిన్నపిల్లలు తింటున్నప్పుడు అయితే నేనైతే కొంచెం ఇక్కడ వీడియో అయితే గుర్తుగా అయితే తీసానమాట. ఇంకా మా హస్బెండ్ సైడ్ కూడా బంధువులు చాలా మంది అయితే వచ్చారు. మా అత్త, మా మామ కూడా వాళ్ళు కూడా వచ్చారనమాట. నేను వాళ్ళకైతే ఇంకా భోజనాలు లోపల పెట్టుకుంటూ లోపలైతే ఉండిపోయాను. ఇంకా వచ్చిన బంధువులు, మా ఊర్లో వాళ్ళందరూ భోజనాలు చేసేసరికి 1:30 అయితే అయిందనమాట. మేము అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది. మేమైతే ఇంత బాగా జరుగుతుంది అనుకోలేదు. పిలిచిన వాళ్ళందరూ వస్తారని కూడా అనుకోలేదు అనమాట. అందుకని మేము ఇక్కడ ఏం ప్లాన్ చేసుకోలేదు. తర్వాత అనుకున్నాం స్టేజ్ అలా కట్టుకొని చేసుకునేటే బాగుంది అనేసి. మేము అనుకున్న దానికంటే ఫంక్షన్ చాలా బాగా జరిగిందనమాట.
ఇంకా కొంతమంది అయితే మా అన్న నన్ను పలకరించేసి వెళ్ళిపోయారు. ఇంకా మా అత్త మామ కొంతమంది అయితే ఉన్నారనమాట. ఇక్కడైతే మా అన్న అయితే మా అమ్మ మా నాన్నకు సన్మానం అయితే చేస్తున్నారనమాట. మా అమ్మ మా నాన్నకు సన్మానం అయిపోయిన తర్వాత వచ్చిన బంధువులు చాలా వరకు మా అన్న కూడా సన్మానం అయితే చేస్తారనమాట. ఈ 2 వీడియోలు నేనైతే నెక్స్ట్ వీడియోతో పెడతాను. ఇంకా లెంత్ ఎక్కువ అవుతుందనేసి ఈ వీడియోతో పెట్టలేదు. ఇంకా మా అమ్మ మా నాన్న జరిగిన సన్మానం వీడియో, మా అన్నకు సన్మానం చేసిన వీడియో నేనైతే నెక్స్ట్ వీడియోతో పెడతాను. ఆ వీడియోలో మా ఫ్యామిలీ మొత్తం కూడా చూపిస్తాను. అంతే, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.